షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ ప్రాంతంలో శ్రీ శక్తి మహిళా మండలి కమిటీ ఆధ్వర్యంలో ఇళ్లు లేని నిరుపేదలకు గృహాలు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షురాలు సంగీత మాట్లాడారు. గత 20 సంవత్సరాలుగా శ్రీ శక్తి మహిళా మండలి ఆధ్వర్యంలో సొంత ఇళ్ల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు నిజమైన నిరుపేదలకు గృహాలు కేటాయించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం కాలంలో తప్పనిసరిగా ఇళ్లు లేని పేదలకు గృహాలు అందజేశారని ఆశాభావం వ్యక్తం చేశారు. 2024 నుండి 26 వరకు 100, 101 సర్వే నంబర్ల పరిధిలోని స్టాలిన్ నగర్, ఎంఏ నగర్ ప్రాంతాల్లో గత ప్రభుత్వం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి పేదలను నిరాశపరిచిందని తెలిపారు. ఈ నేపథ్యంలో నిజమైన ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి గృహాలు కల్పించాలని కమిటీ తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో తప్పకుండా ఇళ్లు లేని పేదలకు గృహాలు అందుతాయనే నమ్మకం తమకు ఉందని శ్రీ శక్తి మహిళా మండలి కమిటీ పేర్కొంది. శ్రీ శక్తి మహిళా సంఘం నుంచి అధ్యక్షురాలు సంగీత గత 20 సంవత్సరాల నుంచి మా సంఘం పోరాడుతూనే ఉంది, కానీ సక్సెస్ఫుల్ రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా సంఘానికి, మా సంఘస్థులకు కూడా ఇల్లు కేటాయించడం జరుగుతుంది. సీఎం గారికి కృతజ్ఞతలు. కానీ మాది ఒకటే ఆశ, ఎక్కడైతే శ్రీ శక్తి మహిళా సంఘం మన స్టాలిన్ నగర్ కానీ, వాణినగర్ కానీ, ఎంఏ నగర్ కానీ గత 2024 నుంచి 2026 వరకు ఇప్పటి వరకు కూడా భూ కబ్జాదారి సంగీతాన్ని ఇంకా మాకు పేచి వస్తూనే ఉంది. అక్కడ మాకు జాగరిస్తే మేము ఇంకా సీఎం గారికి ముడపడి ఉంటాము. ఎందుకంటే ఎక్కడైతే పడిపోయినామో అక్కడ నిలబెడితే సీఎం గారు మేము గవర్నమెంట్ ఎంతగానో గొప్పగా గెలిపించుకుంటాం కదా, ఎటువంటి పోటీ లేకుండా. ప్రతి ఒక్క స్త్రీ కూడా ఒకటే ఆశిస్తుంది, తన సొంతింట్లో తను ఉండాలన్నదే మా ఆశ. ఇప్పటి వరకు ఇల్లు కేటాయిస్తున్నారు, పోయిన గవర్నమెంట్ కానీ నిరుపేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి కేటాయిస్తున్నారు. ఎవరైతే అడుగులు ఉన్నారో వాళ్ళకి వస్తలేదు, అడుగు లేని వాళ్ళకి మాత్రమే వస్తుంది. అది తప్పు అని చెప్పేసి మేము ముందుకు నడిపించడం జరుగుతుంది. ఎవరైతే గవర్నమెంట్ ఇల్లు అడుగులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే చెందాలన్నదే మా ఆశయం. అదే సీఎం గారి ముందు కూడా మేము తీసుకుపోతున్నాము. ఖచ్చితంగా సీఎం సంఘానికే కాదు, ఎవరికైతే మన తెలంగాణలో ఇల్లు లేదో, నిరుపేదలు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ తరపు నుంచి మేము ఖచ్చితంగా సహాయం చేస్తామమ్మా, మేము ఇస్తాము. ప్రతి ఒక్కరు కూడా సొంత ఇంట ఉండాలమ్మా, మా సపోర్ట్ మీకే అని చెప్పేసి ఎంతగానో గొప్పగా మాట్లాడడం జరిగింది. సీఎం గారు కొంచెం బిజీ ఉన్నారు. తర్వాత బిజీ అయిపోయిన తర్వాత, ఎలక్షన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత మేము సీఎం గారిని కలవడం జరుగుతుంది. సీఎం గారిని కలిసిన తర్వాత మాకున్న సమస్య, మాకున్న బాధ అన్ని మేము ఆయన చెప్తాము. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాము. మా సంఘస్థులము ఎక్కడ కూడా మేము మాట తప్పింది లేదు, ఎక్కడ కూడా మేము పొరపాటు చేసింది లేదు. ఆనాడు పొరపాటు చేయలేదు, ఈనాడు పొరపాటు చేయలేదు. కొంతమంది తట్టుకోలేక, ఓర్చలేక మా పైన తప్పుడు నిందలు పెట్టినా తప్ప మేము ఎక్కడ కూడా భూ కబ్జా చేయలేదు, ఎక్కడ కూడా మేము భూమిని ఆక్రమించుకోలేదు. భూ కబ్జాలో ఉన్న 500 ఎకరాల పైననే మేము గవర్నమెంట్కి అప్పచెప్పినాం తప్ప దానికోసము మేము అప్పచెప్పి కూడా మేము ఆశించేది ఒకటే, ఎవరికైతే ఇల్లు లేదో వారికి దయచేసి కల్పించమని సీఎం గారిని మేము మనస్ఫూర్తిగా స్త్రీ శక్తి సంఘం నుంచి కోరుకుంటున్నాం.